ప్రతి సంవత్సరం ఉబస వ్యాధిగ్రస్తుల కోసం బట్టిన్ కుటుంబ సభ్యులు ప్రారంభించినటువంటి చేప ప్రసాద కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్వం సిద్ధమైందని కూడా చెప్పాలి. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, దాంతో పాటుగా కేవలం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వస్తూ ఉంటారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి, దాంతో పాటుగా ఫిషరీ కార్పొరేషన్ ద్వారా చేప పిల్లను ఎలా సిద్ధం చేశారనే అంశానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి మెట్టు సాయి కుమార్ ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈసారి చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరానికి వివిధ రాష్ట్రాల నుంచి అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటక, మన ఉత్తరప్రదేశ్ అంటే వివిధ రాష్ట్రాలకు వచ్చి గత 3 రోజుల మునిపే ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కొన్ని సేవా సంస్థల ద్వారా, అగ్రవాల్ సేవా సంస్థ కానివ్వండి, మన పిట్టి సేవా సంస్థ ద్వారా ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశాము. ముఖ్యంగా 12 అధికారుల విభాగాలు అంటే మన జిహెచ్ఎంసీ కానివ్వండి, కలెక్టరేట్ కానివ్వండి, మన హైదరాబాద్ వాటర్ వర్క్స్ కానివ్వండి, మన ఫైర్ వర్క్స్ కానివ్వండి, ప్రతి ఒక్క విభాగాన్ని, హెల్త్ కానివ్వండి, అందరినీ విభాగాలని సమన్వయం చేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది తలెత్తకుండా, సమస్యలు రాకుండా పూర్తి చర్యలు తీసుకున్నాము. గతంలో 34 క్యూ లైన్స్ ఉంటే ఇప్పుడు 42 పైగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మునుపు టోకన్స్ ఇచ్చే సమయంలో కూడా ఎలాంటి సమయం మెన్షన్ లేకుండే, ఈసారి సమయం మెన్షన్ చేశాము. మనం టోకన్ మీరు తీసుకుంటే ఉదయం 11 నుంచి 1 వరకు ఒక సమయము, ఒక స్లాట్, 1 నుంచి 3 ఒక స్లాట్ అట్లా స్లాట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చిన వారు అదే సమయంలో వచ్చే విధంగా, వచ్చిన వారికి ఎలాంటి సమస్య తలెత్తకుండా పూర్తి సమన్వయంతో అందరి అధికారులని, అదేవిధంగా అన్ని సిబ్బందులని అలా చేసి చెప్పాము. ఎందుకంటే 9 తారీఖు సాయంత్రం వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి, ఉదయం 8 నుంచి సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి, మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ ఒక్కరికి కూడా సమస్య రాకుండా చూసుకునే బాధ్యత ఫిషరీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంది. అయితే ఫిషరీ కార్పొరేషన్ నుంచి కొరమెన్ చేప పిల్లలను ఎంత సిద్ధం చేశారు? దాదాపుగా 1,50,000 పైచిలకు, దాదాపుగా 1,50,000 పైచిలకు కొరమెన్ చేప పిల్లల్ని అందుబాటులో పెట్టాము. గతంలో కన్నా 50,000 పైచిలకు పెట్టడం జరిగింది. వాళ్ళు మా బత్తిరి కుటుంబ సభ్యులు కూడా దాదాపు 3 నుంచి 4 లక్షల మందికి సరిపోయేంత చేప మంది కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇంత మునుపు కన్నా ఇప్పుడు అధికంగా వచ్చే విశ్వాసంతో, నమ్మకంతో వస్తున్నారు కాబట్టి వచ్చిన వారు ఎవరికి కూడా ఇబ్బంది తలెత్తకుండా, అంటే అందుబాటులో ఇప్పుడు ఉంటాయి. వితిన్ అయిపోవడం వల్ల మళ్ళీ ఒక 6 అవర్స్లో అందుబాటులో వచ్చేస్తాయి. మనకు ఇంత సమయం ఉండదు. హైదరాబాద్ నుంచి కేవలం 40 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మన ఉత్పత్తి కేంద్రం కాబట్టి పెద్ద సమస్య ఏమేమి లేదు. ఇంకా 1,00,000 పైగా ఇంకా 1,00,000 తెప్పించే విధంగా కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నాం. ఏ ఒక్కరికి కూడా, ఏ ఒక్క చేప పిల్ల కూడా తక్కువ కాకుండా చూస్తున్నాం. అంటే బందోబస్తు విషయంలో, ఎందుకంటే మాస్ క్రౌడ్ వస్తూ ఉంటుంది, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి పోలీస్ బందోబస్తు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మనం చూడొచ్చు 42 క్యూ లైన్స్ అంటే ఒక క్యూ లైన్లో దాదాపుగా ఒక 3,000 మంది పడే క్యూ లైన్ ఉంటుంది ఒక క్యూ లైన్. అందులో మనం ఏం చేసామంటే సమయం అనుకూలంగా, అంటే ఇప్పుడు కొంతమంది వస్తారు, చెప్తారు, ఆధార్ కార్డు చూపిస్తారు, మహారాష్ట్ర అంటే మనం ముందే చేస్తాం. ఉదయం 9 o'clockకి టోకెన్ ఇచ్చేస్తాం వాళ్ళకు. అంటే ఏ టైంకి టోకెన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది? 9 o'clock స్టార్ట్ మార్నింగ్. అంటే టోకెన్ ఇచ్చేస్తాం. ఎవరు 9 to 10, 10, 11, 11 to 12, 12 to 2 to 2, 2 to 5, 6 to 8 ఇట్లా ఈ సమయం ప్రకారంగా 8 స్లాట్ బుక్ చేస్తాం. మీకు పలానా మీరు శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు వచ్చారు, టోకెన్ తీసుకున్నారు 1 o'clock, మీరు 1 o'clock రావాలి. నాకు సమయం ఉంది, నేను ముందు కాదు. టోకెన్ ఇచ్చిన వారికి వారు ఇచ్చిన సమయం ప్రకారంగా వచ్చే విధంగా మీరు తీసుకుంటే 1% కూడా సమస్యలు రావు. మీరు సపోజ్ 1 o'clock రాలేరు అనుకోండి, ఈవినింగ్ వచ్చినది నడుస్తుంది, కానీ మీరు ముందు మాత్రం రాలేరు. అంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు రాబోతారు? స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు గతంలో కూడా ఆయన ప్రారంభించారు, ఇప్పుడు కూడా ఆయన ప్రారంభిస్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యంగా స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలని, మేయర్లని కార్పొరేట్ చేయాలని అందరూ. ఎందుకంటే ఇది మన కార్యక్రమము, మనం చేసే ప్రతి పని అందరికి తెలిసే విధంగా. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత స్పష్టంగా మనం ముందుకు రాలేదు. దాదాపుగా 5 నుంచి 6 కోట్ల ఖర్చు అయ్యే వ్యవహారము మై డియర్, అది కూడా ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. కొన్ని స్వచ్ఛంద సమస్యలు మేమే విజ్ఞప్తి చేశాము. మీరు 6వ తారీఖు కాదు, మీరు 5వ తారీఖు నుంచి మీరు ఏర్పాటు చేయండి, అలా చేశారు. 5వ తారీఖు నుండే వివిధ రాష్ట్రాలు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా చెప్పడం జరిగింది, వచ్చిన అతిథి దేవో భవ అని చూసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకు అనుగుణంగా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా వాహన సదుపాయము, అంటే మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వచ్చే బస్సులు కానివ్వండి, అన్ని ఫ్రీ బస్సులే, మహిళలకు అందరికీ
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి ఎగ్జిబిషన్ కనుక ఫ్రీ బస్సెస్ ఫ్రీ బసెస్ నాంపల్లి, సికింద్రాబాద్, చెర్లపల్లి మరి శంషాబాద్ అంటే వాళ్ళు ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు వదిలేస్తారు, అంటే ఎక్కించుకుంటారు. ఈ వ్యవహారాన్ని ఎక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పురుషులకు కూడా మేము మహారాష్ట్ర వచ్చినామంటే వాళ్ళు ఆధార్ కార్డు చూపిస్తే బస్సులో ఎక్కించుకుంటారు, ఫ్రీ వదిలేస్తారు, నాంపల్లి బస్ వదిలేస్తారు. అయితే ప్రధానంగా చివరిగా ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఎలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీకోసము మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం బృహత్తర కార్యక్రమము చేప మందు ప్రసాదాన్ని అందరూ స్వీకరించే విధంగా, అందరికి అందుబాటులో వచ్చే విధంగా పూర్తి కార్యక్రమాలు గత వారం నుంచి మేము చేపడతా ఉన్నాము. మీరు సమస్యలు తెచ్చుకోకుండా అంటే మా విజ్ఞప్తి ఏంటంటే మీకు టోకన్స్ ఇచ్చే సమయంలో ఆ సమయంలో మాత్రమే వచ్చే విధంగా పూర్తి వ్యవహారం చేయండి. ఎందుకంటే సమయంగా ముందు వచ్చి మేము తీసుకున్నామంటే మిగతా వారికి కూడా ఇబ్బంది కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి మీకు టోకన్ ఇచ్చే సమయంలో మీకు స్పష్టంగా అందులో సమయాన్ని మేము మెన్షన్ చేయడం జరిగింది. ఆ సమయం ప్రకారంగా ముందు రాకుండా తర్వాత వచ్చిన ఏం పర్లేదు. 1 o'clock మీకు సమయం ఇస్తే మీరు 2 ఏం పర్లేదు తీసుకుంటారు. కానీ 1 o'clock టైం సమయం ఇచ్చి మీరు 8 o'clock 10 o'clock వస్తే అంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఇది మా విజ్ఞప్తి, మీ అందరికీ మా విజ్ఞప్తి. మేము మీకోసమే పనిచేస్తున్నాము. గత 5వ తారీఖు నుంచి 5, 6, 7, 8, 9 వరకు మేము ఇక్కడనే ఉంటాము. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, అతిథి దేవో భవ. వచ్చిన ప్రతి వారిని స్పష్టంగా వారికి అన్ని సౌకర్యాలు ఇచ్చే విధంగా పూర్తి కార్యక్రమం చేపట్టాం. ఇది మొత్తం మీద ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చేటువంటి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా వివిధ రాష్ట్రాల నుంచి చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి వచ్చేటటువంటి ఉబత వ్యాధిగ్రస్తులు ఎవరు ఉన్నారో ప్రజలు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఫ్రీ బస్సెస్ను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా స్లాట్స్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.